క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ములుగు తాడ్వాయి మండలంలోని నార్లపూర్ గ్రామం, ఏటూరు నాగారం మండల కేంద్రములో మరియు చిన్నబోయినపల్లి గ్రామములో, మంగపేట మండలంలోని కమలపూర్ గ్రామాలలో క్రిస్మస్ వేడుకలకు హాజరైన పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మత సామరస్యాన్ని కాపాడుతుందని, క్రైస్తవ సమాజం విద్య, వైద్య రంగాల్లో చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు రక్షణ కల్పిస్తుందని, ప్రజల మధ్య శాంతి, ఐక్యత నెలకొనాలని వారు పిలుపునిచ్చారు. దేవుని విశ్వాసకులకు, దేవుని బిడ్డలకు పేరు పేరున హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ సందర్భంగా మీరు పొద్దున్న నుంచి ఇక్కడ లోక కళ్యాణం కోసం ప్రతి హృదయం ప్రేమతో నిండి ఉండాలని, ప్రతి మనసు మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఈ సమాజాన్ని మేలుకొల్పుతాయని, మరి ఉత్సాహాన్నిస్తాయని మనస్ఫూర్తిగా భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి క్షమించమని మిమ్మల్ని అందరినీ కూడా నా పొద్దున్న నుంచి భోజనం చేయకుండా మా కోసం ఇప్పటి వరకు ఎదురు చూసిన మీ అందరికీ మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవుని పండుగ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరూ దేవునికి సమానమే. మరి మన దేవుడు కూడా అన్ని రకాలుగా శాంతిని, సౌభాగ్యాన్ని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని ఎప్పుడు కూడా మీరందరూ లోక కళ్యాణం కోసము మరి దేవుని బిడ్డలుగా, దేవుని విశ్వాసకులుగా ఈరోజు ప్రార్థన చేస్తారు కాబట్టి ఆ ప్రార్థనలన్నీ కూడా ఫలించి అందరికీ మంచి జరగాలని మీ యొక్క ప్రార్థనలలో ఉన్నటువంటి సారం. కాబట్టి తప్పకుండా మీ మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ మరి హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా లేకున్నప్పుడు కానీ, ప్రతి సందర్భంలో మన పాస్టర్ సామెల్ గారు, వారి దంపతులు, మీరందరూ నన్ను ఎప్పుడూ పిలిచేవారు ఇక్కడికి రమ్మని. కానీ చాలాసార్లు అటెండ్ అయినా ఈసారి కూడా తప్పకుండా మీతో ఈ క్రిస్మస్ పండుగను పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీరు అనుకున్నారేమో సీతక్క ఈసారి వస్తుందో రాదో, మంత్రి అయింది కదా మనల్ని మర్చిపోయిందేమో అని. మంత్రి అయినా మీ అక్కనే, మీ ఆడబిడ్డనే. ఖచ్చితంగా విశ్వాసకుల యొక్క నమ్మకం, విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని కాపాడదాం. మరి మొదటి పండుగ మన సెక్రటేరియట్లో మేమందరం మంత్రులు ఉండేటువంటి చోట మరి క్రిస్మస్ సోదరులందరూ సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే నా దగ్గరికి వచ్చి మీరు రావాలి అని అంటే, మరి ఆ రోజు రాష్ట్రపతితో ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళి ఫస్ట్ పండుగ అక్కడ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మీ దగ్గరికి రావడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు నాకు కొద్దిగా లేట్ అయింది, చాలా చర్చస్ తిరగాలి కానీ తిరగలేకపోతున్నా. ఈరోజు మీరందరూ లోక కళ్యాణం కోసం, ప్రజలలో మంచి సుఖశాంతులు ఉండాలని ప్రార్థన చేసేటువంటి మీ యొక్క ప్రార్థనలు ఫలించి మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశము, మన ప్రపంచం అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ యేసయ్యను ప్రార్థిస్తూ మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ Merry Christmas.
సైడ్ వాళ్ళు అందరూ చేస్తారు కదా కొద్దిగా సత్కార్యాలు. కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక ఫోటో తీసుకున్న తర్వాత కొద్దిగా పక్కకు పోతే అందరు చూస్తారు.